ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ పేరులో నుంచి తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టిండో ఆ రోజే తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెంచుకున్నారు. కాదు 14 ఏళ్ళ ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళ అధికార పార్టీ, ఎందుకు ఇంత 3-4 నెలల్లో ఇంత? అంటే వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి బెదిరించి అధికార దుర్వినియోగం చేసి పరిపాలించారు. కానీ ఆ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రేమతోటి నమ్మకంతో ఎవరు లేరు వాళ్ళ వెంట. అందుకనే అధికారం పోయిన తర్వాత అందరు తిరగబడ్డారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్ తోటి ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ అధికారం కోసం అనగదొక్కుతారని చెప్పి కేసులు పెడతారని చెప్పి కొందరు స్వార్థం కోసం అని పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ని వదిలిపెట్టేస్తుండ్రు. ఎందుకంటే అందుకనే అధికారం శాశ్వతం కాదు. కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. ప్రజలు ఓడగొట్టిన తర్వాత కూడా బుద్ధి రాలేదు. టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు అనేది ఏ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు మీరు? రే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండదు. నేను చెప్తున్నా, నా ఆశయం లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఏ రోజైతే 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా 2018లో కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకుని కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసిండో ఆ రోజు నేను క్లియర్గా నిర్ణయం తీసుకున్నా. ఈ కేసీఆర్ అహంకారంతో ఒక నియంతలాగా పరిపాలిస్తుండు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా చేసిండు. బుద్ధి చెప్పాల్సిందే, గద్దె దింపాల్సిందే, బొంద పెట్టాల్సిందే. రైట్. బీఆర్ఎస్ మీరు అనుకున్నట్టు టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ పక్కన పోయింది. ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు బీజేపీ ఉంటుందా? ఎవరుంటారు? ఇప్పుడు ఊర్లలో గ్రామాల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. చాలా వరకు మెజారిటీ లీడర్లందరూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తారు. ఎవరో కొందరు ఆ విలేజ్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీలోకి పోతున్నారు. అంతే తప్పితే ఇక్కడ స్ట్రాంగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేము 12 సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ. అంటే ఏ కాంగ్రెస్ చెప్తున్నారు? నాకు తెలిసినంత వరకు వాళ్ళు గెలిచేంత ఓట్లు రాకపోవచ్చు, కానీ వాళ్ళ ఓటు పర్సంటేజ్ పెరుగుతుంది న్యాచురల్గా. ఎందుకంటే టీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుంది కాబట్టి న్యాచురల్గా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. కానీ గెలిచే అన్ని ఓట్లు రావు. ఏదో గెలుస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఆల్టర్నేటివ్ ఫోర్స్ బీజేపీ అని మీరు ఒప్పుకుంటారు కదా? 100%. రైట్. మేము ఒప్పుకుంటాం కదా, మేము ఏం దాచిపెట్టదలుచుకోలేదు. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పని అయిపోయింది. కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కొంత బలంగా ఉందన్నమాట, ఓపెన్ సీక్రెట్. కానీ తెలంగాణలో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో, అందున నల్లగొండ, భువనగిరి లాంటి చోట్ల కూడా బీజేపీ ఆల్టర్నేటివ్ ఫోర్స్కి ఎదగడానికి కారణం ఏంటి? ఎక్కడ ఎదిగిందని ఎవరు చెప్పిండ్రు? గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలో 75,000 వచ్చినాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు టోటల్. ఒక నియోజకవర్గంలో 5,000, ఒక నియోజకవర్గం 6,000, ఒక నియోజకవర్గం 4,000. మునుగోడు, ఇబ్రహీంపట్నంలో హైయెస్ట్ 22,000, 15,000. అది చలమల కృష్ణారెడ్డి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడితే